హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. జల్లలతో జల్ల పులుసు ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఇంట్లో చేసి బోర్ వచ్చి మా షెడ్లో పొయ్యి మీద చేద్దామని మా షెడ్కి వెళ్ళినానండి. ఫస్ట్ టైం చేస్తున్నానని ముగ్గు పెట్టుకున్నా. కొత్త పొయ్యి కూడా తీసుకొచ్చినామండి. కుండలో చేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందని ట్రై చేద్దామని తీసుకొచ్చా. చాలా బాగుందండి. చిన్న మంచం, కూరకు సరిపడా సరుకులు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు అన్నీ తీసుకొచ్చానండి. కుండలు, ఇదేనండి మా షెడ్డు. అది మామిడి చెట్టు. ఇది తమలపాకు చెట్టు అండి. చాలా బాగుంటుందండి. గ్రీనీగా ప్రశాంతంగా చల్లగా బాగుంటుంది. ఇది జామ చెట్టు అండి. కరివేపాకు చెట్టు అండి. కూరకు సరిపడా కరివేపాకు తెంపుతున్నా. కరివేపాకు చాలా పెద్దగా ఉందండి చెట్టు. చాలా బాగుంటుంది స్మెల్ మాది. ఈ నిమ్మ చెట్లు అండి. నిమ్మకాయలు ఇంకొక నెల అయితే బాగా కాస్తాయి. చెట్టు నిండా ఉన్నాయండి నిమ్మకాయలు. బాగా మాగిన తర్వాత చూపిస్తా. ఇవేనండి జల్లలు. వాటికి కావాల్సిన మసాలా దంచుకుందాం. ఆనియన్ సన్నగా కట్ చేయని అవసరం లేదండి, దంచుకుంటే సరిపడిపోద్ది. కరివేపాకు అన్నీ మెత్తగా దంచుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ మెత్తగా దంచి పక్క పెట్టుకొని పొయ్యి మంటేసుకుందామండి. పొయ్యి మంటేసి కుండ పెట్టా. పొయ్యి మంటేస్తే చాలా బాగుందండి. అంతలోపు మనం ఉప్పు, కారం రెండు మిక్స్ చేసి పక్కకు పెట్టుకుందామండి. కుండలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు, జీలకర్ర వేసుకోవాలండి. ఫస్ట్ ఆ మెంతులు, జీలకర్ర ఎర్రగా వేగిన తర్వాత మనము దంచి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలండి. ఆనియను, అల్లం ఎల్లిగడ్డ, కరివేపాకు. ఎక్కువ మసాలా వేసుకోవద్దండి, చేపల కూరలో టేస్ట్ ఉండదు. కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పసుపు, మనం కలిపి పెట్టుకున్న చేపలు. పెద్ద చేపల కంటే చిన్న చేపలు టేస్ట్ బాగుంటాయండి. హెల్తీ కూడా మంచిది, హెల్త్కి కూడా హెల్దీ కూడా బాగా. అలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనించుకోవాలండి కారం అంతా. అలా మగ్గిన తర్వాత మనం చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి. చిక్కగా తీసుకోవాలండి. చిక్కగా తీసుకుంటేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. అలా చిక్కగా అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అంతలోపు మా కోళ్ళు ఏం చేస్తున్నాయో చూడండి. ఎండకి రెస్ట్ తీసుకుంటున్నాయి అవి కోళ్ళు. ఇవి మా కోళ్ళకి వాటర్ అండి. ఈడ ఒక చిన్న కోడి పిల్లలు ఉన్నాయండి, కానరాట్లేదు. ఇది మా మల్లె చెట్టు అండి. ఆ మల్లెపూలు పూస్తున్నాయి ఇప్పుడే. బాగా ఉడికిపోయిందండి. అలా ఉడకాలి. అంతలోపు మనం మసాలా దంచుకుందాం. మసాలా అంటే ఏం లేదండి, ఎల్లిగడ్డ, కొబ్బరి, ధనియా పౌడర్ అంతే. మెత్తగా దంచుకొని దాంట్లో వేసుకోవాలండి. ఉడికేటప్పుడు ఉడికిందని 5 నిమిషాలు దించేస్తామనంగా వేసుకోవాలి. అలా దించుకోవాలండి, అలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము చెంచాతోటి ఊరక అట్లా పైనే అనాలి. మనము ఒక మషుగుడ్డ పట్టుకొని, ఒక క్లాత్ ఏదన్నా పనికిరాని క్లాత్ అలాంటిది పట్టుకొని దాన్ని పట్టుకొని అలా ఊపాలండి. మనము గెంటె పెట్టకూడదండి. గెంటె పెడితే అవి ముక్కలు అనేది అంత చిందరవందర అయిపోతాయి. అలా ఉడికి పట్టాలండి. ఆయిల్ అంతా పైకి రావాలి, అప్పుడే కూర అయినట్లు. థ్యాంక్స్ అండి.